स्विमिंग करते वक्त पानी में डूबकर हिंदुस्तानी नौजवान की कनाडा में मौत। अपने दोस्तों के साथ बर्थडे मनाने गया था परनीत। वीडियो बनाते हुए बोट चला रहा था और पानी में गिरकर डूब गया। शहर हैदराबाद के इलाके में अमीरपेट से ताल्लुक़ रखने वाला नौजवान परनीत, जो मास्टर्स करने के लिए कनाडा गया था, वो अपने दोस्तों के साथ बर्थडे मनाने गया और पानी में डूब गया। परनीत के वालिद ने मीडिया से बात करते हुए तफसीलात बताई। ఇద్దరు బాబులు చిన్న అబ్బాయి 2019లో వెళ్ళాడు కెనడాకు, పెద్ద అబ్బాయి 2022లో వెళ్ళాడు. చిన్న అబ్బాయి స్టడీ అయిపోయింది, పీజీ చేయడానికి వెళ్ళాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. పెద్ద అబ్బాయి స్టడీలో ఉన్నాడు. నిన్న చిన్న అబ్బాయిది బర్త్డే ఉంది. బర్త్డే కోసం అని చెప్పేసి ఇక్కడ లేక్ దగ్గర కాటేజ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం డాడీ అని చెప్పారు. వాళ్ళు ఇద్దరితో పాటు ఇంకొక నలుగురు ఫ్రెండ్స్, ఒక కెనడా అతను కూడా ఉన్నాడని చెప్తున్నారు. పెద్ద బాబు ఉన్నాడు. ఇద్దరు బాబులు, నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్. ఒక కెనడా బాబు, అతను ఆ ఇంటి ఓనర్ అంట. అతను కూడా వచ్చాడు. కాటేజ్ కూడా అతనిది అంట. అక్కడికి వెళ్ళారు. ఆ కాటేజ్ దగ్గర ఉండి ఆ నైట్ మార్నింగ్, నిన్న సండే రోజు మార్నింగ్ రోజు స్విమ్మింగ్ చేద్దామని ఆ లేక్లోకి వెళ్ళారండి. కొందరు వాళ్ళు లేక్లో స్విమ్మింగ్ చేసి, అందరు స్విమ్మింగ్ పోయారంట. స్విమ్మింగ్ చేసి అందరు రిటర్న్ వచ్చారు. పెద్ద అబ్బాయి కూడా రిటర్న్ వచ్చాడు, చిన్న అబ్బాయి రాలేదు. వీడు బయటకు వచ్చిన తర్వాత చూస్తే తమ్ముడు రాలేదని చెప్పేసి వాడు ముందుకు పోయినా అందరు మళ్ళీ పోయి ఒకసారి చూశారంట. చూసేసరికి వాడు అప్పటికి లేడని చెప్పేసి అప్పుడే కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని లోపల పోవద్దని చెప్పేసి రెస్క్యూ టీంని పిలిపిస్తాం, మీరు ఎంటర్ కావద్దని చెప్పి దూరం ఉంచారంట. ఆ రెస్క్యూ టీం రావడానికి మార్నింగ్ 9 o'clock అవుతాయి. ఈవినింగ్ 8 o'clock ఎప్పుడు రెస్క్యూ టీమ్స్ వచ్చి సర్చ్ చేసి మొత్తం మీద తీశారు. బాడీ తీసి అదే మెడికల్ వాళ్ళే తీసుకెళ్ళారంట. అది వాళ్ళు నైట్ ఉంది, ఇప్పుడు మార్నింగ్ వచ్చి కలవండి అని అబ్బాయికి చెప్పారు. అబ్బాయి ఇదే చెప్పాడు నాకు. అబ్బాయి కూడా నాకు ఎట్లా తెలిసిందంటే, పెద్ద అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి డాడీ దగ్గరికి వెళ్ళండి మీరు తొందరగా, డాడీకి వెళ్ళి వాళ్ళు వచ్చి నాకు ప్రణయ్ ఫోన్ చేశాడు. నాకేం తెలియదు, నాకేం చెప్పలేదు, ఏం ఫోన్ చేయలేదు, నువ్వెందుకు వచ్చినావు అని అంటే, ప్రణయ్ వెళ్ళమన్నాడు నన్ను అని. ఎందుకు వెళ్ళమన్నాడు అని చెప్పి నేను ఇమీడియట్గా ఫోన్ చేశాను. ఫోన్ కూడా అప్పటికి చాలాసార్లు ట్రై చేస్తే కలవట్లేదు, అక్కడ సిగ్నల్స్ లేవు. చిన్న అబ్బాయి ఫోనే కలిసింది. అది పెద్ద అబ్బాయి ఎత్తాడు. పెద్ద అబ్బాయి ఎత్తున్నాడు. అప్పటికే తమ్ముడు ఏంట్రా అంటే, తమ్ముడు లేకులో వాటర్లో పడిపోయాడు డాడీ అని చెప్పాడు. వాడు ఏడుస్తున్నాడు అక్కడ. వాడేమో వాళ్ళు అక్కడ ఉంది. వాడి రావడానికి ఎంత టైం అవుతుందో, ఇట్లా ప్రాసెస్ మంచి. ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు పంపిస్తారా ఏం తెలియదు. ఇక్కడ మన గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా, స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవరైనా చదువు తీసుకొని నా కొడుకు తొందరగా తీసుకొచ్చారని ప్రయత్నం చేస్తే నేను కూడా పడి ఉంటాను. ముగ్గురు చూశారండి. కనిపించలేదు. కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి మీరు వెళ్ళకుండా లోపలికి వెళ్ళదు, రెస్క్యూ టీమ్స్ పిలుచుకుంటామని చెప్పేసి వాళ్ళు రెస్క్యూ టీం తీసుకురావడానికి సాయంత్రం ఏమైంది, వాళ్ళు మొత్తం రెస్క్యూ చేసుకుని 40 feet డెప్త్లో అవి ఉన్నాడంట. అని తీసుకొచ్చి పెట్టారు. తర్వాత మెడికల్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారంట.